స్టెమ్ సెల్ ప్రిజర్వేషన్ అనేది ఒక మార్కెటింగ్ జిమికా లేకపోతే అవసరమా? దీని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. హలో అండి, నేను మీ డాక్టర్ కల్పన గించుపల్లి. స్టెమ్ సెల్స్ అనేవి బేబీ యొక్క అంబిలికల్ కార్డ్ అంటే బొడ్డు తాడులోంచి తీస్తాం అనమాట. ఇది కొంతవరకు సిరింజ్ లో తీసుకొని రెఫ్రిజిరేట్ చేస్తాము. దీనివల్ల ప్రిజర్వేషన్ అవుతుంది. ఇది అన్ని డిసీజెస్ కి పనికొస్తదని చెప్తారు కదా! అది కరెక్ట్ కాదండి. కొన్ని బ్లడ్ క్యాన్సర్స్ మాత్రమే స్టెమ్ సెల్స్ కి యూజ్‌ఫుల్ అవుతది. అంటే ఎస్పెషల్లీ ల్యూకీమియా ఇలాంటివి. సో, డయాబెటిస్ లేదా పెరాలిసిస్, ఫ్యూచర్‌లో వచ్చే ఆల్జీమర్స్ ఇలాంటి వాటి గురించి రిసర్చ్ ఇంకా జరుగుతూ ఉంది. ఇంతవరకు కన్ఫర్మ్ అయితే కాలేదు. కాకపోతే డెఫినిట్‌గా ఫ్యూచర్‌లో దీంతోని చాలా డిసీజెస్‌ని క్యూర్ చేయొచ్చు అని ప్రామిసింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి. దీని లిమిటేషన్స్ ఏంటి అంటే, మొట్టమొదటిది ఈ బేబీకి తీసిన స్టెమ్ సెల్స్ ఈ బేబీకి యూజ్ అవ్వకపోవచ్చు. నెక్స్ట్ బేబీకి కానీ లేదా పేరెంట్స్‌కి కానీ యూజ్ అవ్వచ్చు. రెండోదేంటి, మనం తీసుకున్న క్వాంటిటీ. కొంచెమే గదా తీసుకోగలుగుతాము. ఇది ఫ్యూచర్‌లో డిసీజ్‌కి అంతా సరిపోతుందా లేదా అనేది పెద్ద క్వెషన్ మార్క్. దీనికి ఏం చెప్తున్నారంటే ల్యాబ్‌లో కొంత రీజనరేటివ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కువ చేయొచ్చు అని మాత్రం చెప్తున్నారు. తర్వాత అసలు ప్రశ్న, స్టెమ్ సెల్ ప్రిజర్వ్ చేయాలా? వద్దా? అనేది. ఒకవేళ గనక మనీ ప్రాబ్లమ్ కాకపోతే, ఇన్వెస్ట్‌మెంట్ లాగా గనక మీరు మీ చైల్డ్ మీదే ఇన్వెస్ట్ చేస్తున్నామని మీకు అనిపిస్తే తప్పకుండా స్టెమ్ సెల్ ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ ఏ కారణం చేతైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయలేకపోతే ఎటువంటి గిల్ట్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ కన్సర్న్ గైనకాలజిస్ట్‌ని దీని గురించి అడగండి. మీకు కనుక రీజనబుల్ అనిపిస్తే చేయండి. లేకపోతే లేదు.